తెనాలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో కార్తీక వన సంవర్ధన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గంగనంపేటలోని వైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఆదివారం ఉదయం నుండి కార్తీక వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. వైశ్య విద్యానిధి కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 2500 మంది దాకా ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి పెండేల వెంకట్రావు, పెండేల సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, శ్రీమన్నారాయణ, తవ్వ నాగప్రసాద్, సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్యులందరూ, అదేవిధంగా బంధుమిత్రులు, పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో ఆశీర్వదించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు పెండ్యాల వెంకట్రావు, సుబ్బారావు, అదేవిధంగా కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శివలింగ ప్రసాద్ గారికి, అదేవిధంగా వెంకటప్పయ్యకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని కాపాడాలని, తద్వారా దైవచింతనే కాకుండా, ఆరాధనే కాకుండా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరం కూడా కలిసి మెలిసి మరి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు, వన సమారాధన కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా అంటే క్లాస్గా ఉండేటట్టుగా, మరి అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా ప్రశాంతంగా భోంచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం 800 మంది వచ్చాం. ఈసారి దాదాపు 2200 మంది అయ్యేటట్టు భోజనాలు జరుగుతున్నాయి. అందువల్ల